Third sum 40, 60, 56. Factorization method. 40 is equal to 2 into 2 into 2 into 5. 2 2s are 4. 4 2s are 8. 8 5s are 40. 60 is equal to 2 into 2 into 3 into 5. 2 2s are 4. 4 3s are 12. 12 5s are 60. 56 is equal to 2 into 2 into 2 into 7. 2 2s are 4. 4 2s are 8. 8 7s are 56. HCF is equal to 2 into 2. 2 2s are 4. Therefore, HCF of 40, 56 and 60 is 4. HCF ఎలా చూడాలంటే ఈ మూడిట్లో సేమ్ నెంబర్స్ రావాలి. 2 2 2 2 2 2 2 2 2 3 2 ఇవేమి కలవాల అంటే సేమ్ నెంబర్స్ కావు, వీటిని తీసేయాలి. ఈ మూడింటికి ఇట్లా రౌండ్ ఫిగర్ ఇట్లా చుట్టుకోవాలి. ఈ మూడింటికి వేటికి వాటికి ఇట్లా చుట్టుకోవాలి. చుట్టుకుని అప్పుడు రాసుకోవాలి. ఈ మూడింటికి ఇలా చూసుకోవాలి. 2 into 2. 2 2s are 4. అలా చేయాలి, వీటిని చేయకూడదు. Continued division method. First find the HCF of the smallest and the biggest of given numbers, i.e. 40 and 60. 40 divides 60 dividend. 40 ones are 40. సబ్ట్రాక్షన్ చేయండి, 20 వస్తుంది. డివిడెంట్గా 40 వేయండి. 20ని డివైజర్గా వేయండి. వేశారు కదా. 22s are 40. 22s are 40. 40 40 కొట్టేస్తే ఎంత వస్తుంది? 0 వస్తుంది. అంటే సబ్ట్రాక్షన్ చేసుకోవాలి. Now find the HCF of 20 and the remaining number 56. 20 డివైజర్గా వేయండి. డివిడెంట్ 56 వేయండి. 22s are 40. సబ్ట్రాక్షన్ చేయండి, చేస్తే 16 వస్తుంది. 16 డివైజర్గా ఉంచండి. 20 డివిడెంట్గా వేయండి. 16 ones are 16. సబ్ట్రాక్షన్ చేయండి. 20లోంచి 16 తీసేయండి. తీసేస్తే ఎంత వస్తుంది? 4 వస్తుంది. 4 డివైజర్, 16 డివిడెండ్. 4 4s are 16. 16 16 సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత వస్తుంది? కొట్టేస్తే 0, ఏముండదు కదా. Therefore, HCF of 40, 56 and 60 is 4. HCF is equal to 4. Fourth sum 10, 35, 40. Factorization method. 10 is equal to 2 into 5. 35 is equal to 5 into 7. 40 is equal to 2 into 2 into 2 into 5. HCF is equal to 5. 10, 35, 40లో 5 ఉంది. HCF 5. అర్థమవుతుందా? గుర్తుపెట్టుకోండి. కంటిన్యూ డివిజన్ మెథడ్. ఫస్ట్ ఫైండ్ ది HCF ఆఫ్ ది స్మాలెస్ట్ అండ్ బిగ్గెస్ట్ నెంబర్స్ ఆఫ్ ది గివెన్ నెంబర్స్, i.e. 10 and 40. HCF of 10 and 40 is 10.
10 is a factor of 40. So HCF 10 40 బ్రాకెట్లో పెట్టండి ఈజ్ 10. Now find HCF of 10 and the remaining number i.e. 10 and 35. HCF of 10 and 35 is 5. వీటిని మనం ఎలా చేయాలో చూడండి. 10 డివైజర్, 40 డివిడెండ్. 10 4s are 40, 0. ఇంకోటి చూడండి. 10 డివైజర్, 35 డివిడెండ్. 10 3s are 30. సబ్ట్రాక్షన్ చేయండి, చేస్తే 5 వస్తుంది. 10 అయ్యండి, డివిడెంట్గా 10 అయ్యండి. 5 డివైజర్, 5 2s are 10. అక్కడికి వచ్చేసిందమ్మా. Therefore HCF of 10, 35 and 40 is 5.